జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ పల్లెల్లో తాగు సాగునీరు కోసం ప్రజానీకం ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లోని రక్షిత మంచినీరు పథకాలు సాంకేతిక ఇబ్బందుల వల్ల పనిచేయకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, గ్రామాల్లో ఉన్న చేతి పంపుల్లో నీరు రాకపోవడంతో తాగునీటి కోసం గిరిజనులు పడరాని పాటలు పాడుతున్నారు. జిల్లాలోని ఉట్నూరు ఏజెన్సీ మండలాలు నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి, జైనూర్, ఉట్నూర్, సిరికొండ, సోనాల, బజార్, హుట్నూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో తాగు సాగునీటి దయనీయ పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్, జైనూర్, సిర్పూర్ మండలాల్లోని మారుమూర గిరిజన గ్రామాల్లోని నీటి సమస్య తీవ్రమైంది. వేసవి ప్రారంభంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో కిలోమీటర్ల పొడవునా కాలినడకన వెళ్లి నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. మహిళలు 4 కిలోమీటర్లకు పైగా నడక సాగించి నీరు తెచ్చుకుంటున్నారు. నీరు తెచ్చుకోవడం అనేది మహిళలకు దినచర్యగా మారింది. ఎంతో కష్టం వచ్చినా అనారోగ్యంతో ఉన్నా నీరు లేక వారు ఈ ప్రయాణాన్ని కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు సాగునీటి వసతి ఉన్న ఆదివాసీ రైతులు తమ పొలాల్లో రబీ పంటల్లో భాగంగా జొన్న, మొక్కజొన్న, గోధుమ, ఇతర పంటలను సాగు చేసుకోగా ప్రస్తుతం చేతికందే చివరి దశలో ఉన్న పంటలకు నీటి తడి అందకపోవడంతో ఎండిపోయే దశకు చేరుకుంటున్నాయి. పంటలను రక్షించేందుకు పలువురు రైతులు వాగులు, వంకల్లో జేసీబీల సహాయంతో బావులు తవ్వుకుంటున్నా నీరు రాని పరిస్థితి. మరికొంతమంది రైతులకు సాగునీరు ఉన్న వ్యవసాయ మోటార్లకు కరెంటు సమస్య కారణంగా నీరు అందించలేని పరిస్థితి. ప్రస్తుతం ఏప్రిల్ మొదటి వారంలోనే తాగునీటి కోసం ఇక్కడ జనం ఇబ్బందులు పడుతూ వచ్చే మే వరకు వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని అంచనా వేసుకుంటూ ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బోరు దాదాపు 10 సంవత్సరం కిందట ఒకే ఒక్క బోరు ఉంది. మరి దాంట్లో బిందెల ప్రతి కుటుంబానికి బిందెలు పడితే 2 బకెట్లు 3 బకెట్లు అనే విధంగా నీళ్ళు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు స్థానాలు కానీ బట్టలు ఉతకాలంటే ఈరోజు మరి దాదాపు 4 కిలోమీటర్లు వాగు పక్కన పోయి ఈరోజు మరి బట్టలు ఉతికి తానం చేసేస్తున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న అధికారులకు, మరి మీరు చేస్తున్నటువంటి మీ రిపోర్ట్లు అయితే ఏదైతే ఉన్నాయో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క శాంతాపూర్ గ్రామంలో రాంగ కూడా రోడ్డు సౌకర్యం అనుకుంటా రోడ్డు సౌకర్యం కూడా లేదు. గుట్టలల్ల కొండలల్ల మరి ఈ యొక్క ప్రాంతం ఆదివాసుల ప్రాంతం అని తెలుసు. మరి ఈ యొక్క ప్రాంతంలో మరి ఆ పై అధికారులు మరి కింది స్థాయి అధికారులు మరి పిఆర్ డిపార్ట్మెంట్ కానీ మరియు మిషన్ భాగీరథ డిపార్ట్మెంట్ కానీ మరి ఏ రోజు కలెక్టర్కు మీరు ఏం రిపోర్ట్ ఇస్తున్నారని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం కొన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీరు సరఫరా జరుగుతున్నా మరికొన్ని గ్రామాల్లో భగీరథ పథకాలు సాంకేతిక ఇబ్బందుల వల్లే నీటి సరఫరా నిలిచిపోయిన పరిస్థితి. తాగునీటి ఇబ్బంది అధికంగా ఉన్న ఆదివాసీ పల్లెలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతున్నారు ఐటీడీఏ అధికారులు. మొత్తంగా తాగునీటి ఇబ్బందులతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ సమస్యలు తీర్చాలని వేడుకుంటున్నారు. అది తెల్ల నీళ్ళు వస్తుంది, దాంతో మాకు రోగాలు వస్తున్నాయి, బాగా దూరం ఉంటుంది, జ్వరాలు వస్తున్నాయి, మేము మొక్కల నొప్పులు వస్తున్నాయి. మళ్ళా మాకు ఇక్కడ ఇంకా కరెంట్ ఇంకా లేదు, కానీ మళ్ళీ ఇస్తామంటున్నారు, మళ్ళీ ఇవ్వట్లేదు. ఎన్నోసార్లు ఐటీడీఏ ఇంకా పోయినాం, కానీ వాళ్ళు ఇంకా పట్టించుకుంటలేరు.